మన మోడీ గారు అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికాని మోడీ గారు అడగకుండా ముందరే ట్రంప్ ఏమన్నారంటే, మీకు F-35 జెట్స్ విమానాలు, అదే ఫైటర్ జెట్లు, అలాగే మీకు ఆయిల్ అండ్ గ్యాస్ ఇది కూడాను మేమే సప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది, మనం రష్యా నుంచి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటున్నాం చాలా తక్కువ రేట్లో, అలాగే ఇరాన్ నుంచి కూడా తీసుకుంటున్నాం. దానివల్ల వాళ్ళకి అమెరికాలో ఆయిల్ గ్యాసు అక్యూములేట్ అయిపోయి అది అమ్ముడు అవ్వకుండా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. ఇంకా కూడాను వాళ్ళకి షేల్ ఆయిల్ అని చాలా, అంటే క్వాలిటీలో తక్కువగా ఉన్నది వాళ్ళు అమ్మాలని ఇండియాకి అనుకుంటున్నారు. సో ఇవన్నిటికి ఎగెనిస్ట్గా రష్యా నుంచి కొంటాం, ఇరాన్ నుంచి కొంటుంటే దానికోసమని శాంక్షన్స్ ఇరాన్ మీద, రష్యా మీద. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళే సూపర్ పవర్లో, వాళ్ళ డాలరే స్ట్రాంగ్గా ఉండాలన్నది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ ట్రేడ్ వారు, టారిఫ్ వార్లో ఏంటంటే, ఇలా గనక ఆయన రేట్లు అందరికీ 25% నుంచి 40% వరకు మొన్న అనౌన్స్ చేసే 1 ఆగస్ట్కి అది ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. 40% అనేది చాలా ఎక్కువ. దట్టు అసలు చెప్పాలంటే ఇవి ఇన్ని చిన్న చిన్న దేశాలు, అసలు దేనికి అక్కడ అసలు మనుషులు కూడా లేకుండా పెంగ్విన్స్ ఉండే ఐలాండ్ ఉంది, దాని పేరు ఏదో ఉంది. ఆ ఐలాండ్కి కూడాను 10% టారిఫ్లు మేము విధిస్తాం అంటున్నాడు. అంటే అసలు అతను ఎంత పిచ్చిగా ఈ టారిఫ్లను తీసుకుని ఈ సుంకాల్ని మన మీద, అంటే ప్రపంచం మీద రుద్ది ఆ దేశం బాగుపడాలని అనుకుంటున్నాడు. దేశం ఖచ్చితంగా పాడవుతుంది. ఎందుకంటే దేశానికి డబ్బులు రావటం వలన, దేశం కనుక డబ్బు వచ్చేస్తే ప్రజల దగ్గర డబ్బు లేకపోతే దానివల్ల టోటల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లాగోస్, అలాగే చిన్న చిన్న దేశాలు, లాగోస్ అనంగా మయన్మార్, వీటిల్లో అసలు వాళ్ళ ట్రేడ్ కూడాను $100 మిలియన్ కంటే తక్కువ, అంటే $1 బిలియన్ కూడా కాదు. వాటి మీద సుంకం అనేది 40% పెట్టడం వలన ఆయనకి రియల్గా చెప్పాలంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ట్యాక్సెస్ కలెక్ట్ చేయగలరు, అవన్నీ చాలా నెగ్లిజిబుల్. అలాగే చిన్న చిన్న దేశాలు, చాలా చిన్న దేశాలు, బంగ్లాదేశు, పాకిస్తాను, తర్వాత వేరియస్ అదర్ కంట్రీస్, ఏదంటే సెర్బియా, ఇటువంటి దేశాల మీద కూడాను చాలా వరకు సుంకాలు వేస్తూ, ఇండోనేషియా అనంగా, థాయిలాండ్ అనంగా, ఫిలిప్పైన్స్ అనంగా, అలాగే చైనా ఎలాగో ఉంది. ఇండియాని ఈసారి ఏం చేశారంటే 1 ఆగస్టుకి సుమారుగా 23 దేశాలకి క్లియర్ కట్గా 25 నుంచి 40% అని చెప్పి ఇండియాకి ఏమీ ఒక ఇండికేషన్ ఏమీ ఇవ్వలేదు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాకి కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఇండియాని అంత కాకుండా చాలా వరకు అనుకుంటున్నది ఏంటంటే 15 నుంచి 20% వరకు ఇండియా మీద సుంకం విధించడానికి చాలా సన్నాహాలు అయితే ఉన్నాయి అమెరికాకి. ఎందుకనంటే అమెరికా ఉద్దేశం ఏంటంటే ఇండియాని ఎంకరేజ్ చేస్తూ చైనా మీద తనకు ఉన్న ఏదైతే ద్వేషం ఉందో, చైనాని ఎలాగైతే సప్రెస్ చేయాలనో అది చేయటానికి అన్ని రకాల అమెరికా సన్నాహాలు పూనుతోంది. ఇప్పుడు దానివల్ల మనకి తగ్గించారు. మొన్న ఏమీ చెప్పలేదు కూడా ఎంత వేస్తాం అన్నది. సుమారుగా 15 నుంచి 20% వేయవచ్చు. దానివల్ల ఇండియాకి కొంతవరకు చెప్పాలంటే మంచిదే. అయినా కానీ 10% ఉన్నదాన్ని ఇప్పుడు 20% చేసినా కూడా ఎక్కువ. మెయిన్గా మనం అమెరికాకి పంపిస్తున్న వస్తువులు ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ అనంగా, కెమికల్స్ అనంగా, టెక్స్టైల్స్ అనంగా, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనంగా, సాఫ్ట్వేర్ అనంగా, సర్వీసెస్, ఇవి చాలా ఎక్కువగా చేస్తున్నాం. వీటి వలన ఈ సుంకాన్ని కనుక పెంచడం వలన మన యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి దానివలన వాళ్ళు కూడా కొనటానికి ఇబ్బంది కలిగినప్పుడు దేశానికి, అమెరికాకే ఎక్కువ నష్టం ఇండియా కంటే. ఎందుకనంటే ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు ఉన్నాయి. అక్కడ సుమారుగా మనకు 10% కదా ఇబ్బంది అవుతుంది. ఆ 10%ని ఒక్కొక్క పర్సెంట్ చొప్పున కొంచెం మార్కెట్ని కనుక తయారు చేస్తే యూరోపియన్ యూనియన్లోను, అలాగే ఏషియన్ కంట్రీస్లో కూడాను మనం చాలా వరకు దాని ఎక్స్పోర్ట్స్ని డైవర్ట్ చేయవచ్చు. అందువలన మనకి జరిగే ఇబ్బంది కంటే అమెరికాకి చాలా వరకు కష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ మనం చాలా తక్కువ. ఎందుకు అసలు అమెరికా మీరు కనుక చూస్తే జపాన్తో కానీ, దక్షిణ కొరియాతో కానీ, చైనాతో కానీ
ఇండియాతో కానీ, ఇండోనేషియాతో కానీ, థాయిలాండ్తో కానీ, ఇలాంటి ఏ దేశాలతో, చిన్న చిన్న దేశాలు, వియత్నాము, తైవాన్, ఇవి కూడా చూస్తే వాటికి ట్రేడ్ డెఫిషిట్ ఉంది అమెరికాకి. అంటే అమెరికా ఈ దేశాలన్నిటి మీద ఆధారపడుతోంది. ఇంపోర్ట్ చేసుకోకుండా అమెరికా తన యొక్క వ్యాపారాన్ని చేయలేదు. అది చక్కటి అంటే నిలబడాలంటే వీళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేయాలి అమెరికాకి. అలా కాకుండా అమెరికా కనుక అందరికీ కనుక హాస్టైల్గా వాళ్ళని చేయటానికి ఇబ్బంది పెడితే, దానివల్ల ఇంపోర్ట్స్ కనుక తగ్గితే అమెరికాలో రేట్లన్నీ పెరిగి, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజలందరూ ఇబ్బంది పడి దాని యొక్క ఎకానమీ చాలా వరకు నష్టం అవుతుంది. అలాగే మనకి సత్సంబంధాలు అనేవి ప్రపంచ దేశాలతో చాలా వరకు అమెరికాకి దెబ్బతింటుంది. అమెరికా గ్రహించవలసింది, ట్రంప్ ఇప్పుడే ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చాలా ద్వేషంతో, చాలా కోపంతో, ద్వేషం కంటే కోపం అంటే వాళ్ళ మీద చేస్తున్న దాడికి వాళ్ళందరూ ఒకటయ్యి అమెరికా మీద కనుక, అమెరికా ఒక్క దేశం అన్ని దేశాల మీద ఇలాగ చేయడం అనేది చాలా అన్యాయం, దానివల్ల నష్టం.